పెద్దలు ముద్రగడ పద్మనాభం గారిని కాపుల మీద దాడి అని ఈ రోజు నేనొక్కరే కాదండి, కాపు నాయకులు వైసీపీలు ఎవరైతే ఉన్నారో కాపుల నుంచి అందరూ వచ్చి మాట్లాడుతున్నారు. మరి వీళ్ళందరూ ఆ రోజున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని ఒక రెడ్డి గారు జనసేనలో ఉన్న కాపు యువతని మహిళలను కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు లకారంతో తిట్టావని వాళ్ళు నిరసన తెలియజేస్తా ఉంటే ఆ రోజున కర్రలు ఇచ్చుకుని ఎలా కొట్టించారండి మహిళల్ని వాళ్ళని పరిగెట్టించి పక్కనున్న ఈ డ్రైనేజ్ కాలువలు ఉంటాయి కదండి, ఆ కాలువలో పడేసి మరి కొట్టారండి ఆ రోజున జనసేన వీర మహిళలు. అందులో అందరూ కాపులు ఉన్నారు, ఎక్కువ మెజారిటీ. మరి ఆ రోజున కాపులను అంత దారుణంగా కొట్టించిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఈ రోజు కాపుల మీద దాడి అని మాట్లాడుతున్న ముద్రగడ గారు గాని, లేకపోతే అంబటి రాంబాబు గారు గాని, లేకపోతే గుడివాడ అమర్నాథ్ గారు గాని, జక్కంపూడి రాజా గారు గాని, తోట త్రిమూర్తులు గారు గాని మీరు ఎందుకు ప్రశ్నించలేదు ఆ రోజు ఆయన్ని? ఏమండి మేము కాపుల వైపు నిలబడే వాళ్ళం, ఆ కులం తరపున ఎదిగిన నాయకులు మీరు మా కులస్తులను ఎలా కొట్టిస్తారు? వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే మీరు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, కానీ మీరు ఎలా కొట్టిస్తారని ఆ రోజు ఎందుకు అడగలేదు? ఈ రోజు అంబటి రాంబాబు గారి మీద ఎవరైనా దాడి చేశారా? ఆయన ఎవరైనా కొట్టారా? ఆ ఇంట్లో మహిళలను ఎవరైనా కొట్టారా? ఏమంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి అభిమానుల పేరుతో వెళ్ళి దెబ్బలు తిన్న మహిళలు అక్కడ ఉన్న వాళ్ళు కాపులు కదా, ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళే కాపులండి. ఏం న్యాయం సార్ ఇది?